నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? స్వామి మధ్యల. గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్న ఐడియా ఉందా? అవును. ఎవరెవరు అభ్యర్థులు ఐడియా ఎవరు? నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, ఈయన బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఆయన సింగ్ ఉంటాడు కదా, రవీందర్ సింగ్, వీళ్ళంతా ఉన్నారు. ఓకే, ఎవరు గెలిచే అవకాశం ఉందా? ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దేనికోసం? ఎందుకోసం అంటే ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. 1 yearలో ఏదైతే చేస్తామన్నో అట్లా చేసుకుంటూ పోతుంది కదా. మరి యువత అంతా వ్యతిరేకంగా ఉన్నారంటారు. అరే యూత్ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? రాగానే 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని వ్యతిరేకంగా ఉన్నారా? లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికి ఉద్యోగం వస్తానని ఇవ్వకపోతే వ్యతిరేకంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీకి 100% గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారే. నరేందర్ రెడ్డి మీద వ్యతిరేకత లేదా? ఆయన ఆల్ఫోర్స్ యూనివర్సిటీస్ కాలేజెస్ నడిపిస్తా ఉన్నాడు, పేద ప్రజల గురించి ఆలోచిస్తాడని చెప్పేసి అంటా ఉన్నాడు. అవును, నడిపిస్తుండు. పేద ప్రజలకు కూడా ఆయన చెప్తుండు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏది ఉన్నా గవర్నమెంట్ లెక్చరర్లకు కానీ స్టూడెంట్స్ కానీ నేను చూసే చేస్తుండు కూడా. నమ్మకం ఉందా మరి ఆయన గెలిచే అవకాశం? 100%. బీజేపీ గెలిచే అవకాశం ఉందా? బీజేపీ ఇక్కడ బీజేపీ లేదు, తెలంగాణలో బీజేపీ కళ అంతే. ఎంపీ సీట్లు ఇచ్చిర్రు? అవును ఇచ్చిర్రు, మాకు కూడా 8 ఇచ్చిర్రు, వాళ్ళకి 0 ఇచ్చిర్రు టీఆర్ఎస్ అంతే. ఫైనల్ గా అయితే ఎవరు గెలుస్తారు? నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి పక్కా. ఓకే అన్న, థ్యాంక్ యూ.